ఈ మధ్యకాలంలో కొంతమంది వాళ్ళు తయారయ్యి మాకు దెయ్యాలను వెలగొట్టే వరం ఉంది, మేము దెయ్యాలను వెలగొడతాం అంటున్నారు. అసలు దెయ్యాలే లేనప్పుడు ఆ వరంతో పనేంటి? దయ్యాలు లేవా? దెయ్యాలు పూర్తిగా దేవుని స్వాధీనంలో ఉంటాయి. ఉదాహరణకి పాత నిబంధనలో సౌలు దగ్గరికి దేవుడు వెళ్ళమంటేనే దెయ్యం వెళ్ళింది. ఆ తర్వాత యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినప్పటి నుండి బైబిల్ పూర్తయ్యే వరకు మాత్రమే దెయ్యాలు భూమి మీద తిరగడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. బైబిల్ రాయడం పూర్తవడంతో దెయ్యాలన్నీ పాతాళంలోకి వెళ్ళిపోయాయి. నిజమా? నో డౌట్. మీకు నా లైఫ్ టైం ఛాలెంజ్. మీకు దమ్ముంటే బైబిల్ రాయడం పూర్తయిన తర్వాత కూడా దెయ్యాలు పనిచేసాయని బైబిల్లో చూపించండి. బ్రదర్, బైబిల్ రాయడం పూర్తయిపోయిన తర్వాత జరిగిన విషయాల్ని బైబిల్లో ఎలా చూపిస్తాం కదా? బైబిల్ రాయడం పూర్తవడంతో దెయ్యాలు మనుషుల్లోకి రావని బైబిల్లో ఎక్కడ రాయబడింది? చూడండి బ్రదర్, దెయ్యాలు దేవుని మాటకు లోపడతాయి. అంత మాత్రాన దేవుని అనుమతితోనే మనుషులకు పడతాయనడానికి మత్తయి సువార్త 12:44 అస్సలు ఒప్పుకోదు. దెయ్యాలు 1000 ఏండ్ల పాలన ప్రారంభమయ్యే వరకు మనుషుల మీద పనిచేస్తూనే ఉంటాయి.